సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈ రోజు నేను క్రిప్టోలో అయితే ట్రేడింగ్ అనేది చేసి ఉండే బ్రో. సో 1:2 రిస్క్ రివార్డ్ తీసుకుందామని సో ఒక బై లాంగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుని ఉండే. బట్ ఏమైందంటే బ్రో, జస్ట్ లో మిస్ అయింది గైస్. అంటే దగ్గర నా టార్గెట్ వరకు అయితే వెళ్ళినుండే మార్కెట్. జస్ట్ కొంచెం ఒక 5 పాయింట్స్ మూవ్ అయితే నా టార్గెట్ హిట్ అవుతుండే. అక్కడ నుంచి రివర్సల్ అనేది వచ్చేసింది. నేను ట్రిల్లింగ్ స్టాప్ లాస్ అనేది చేసిన, అంటే నా స్టాప్ లాస్ ని ట్రిల్ చేసుకున్నా కాబట్టి చాలా అంటే చాలా మంచిగా అయింది అన్నట్టు. ఓకేనా? సో ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకి అయితే దొరుకుతుంది బ్రో. అంటే నేను ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నా అండ్ నా స్టాప్ లాస్ ని ఎట్లా ట్రిల్ చేసుకున్నా అండ్ నా రిస్క్ ని నేను ఎట్లా మేనేజ్ చేసిన అనేది చాలా మీకు నేర్చుకునేకైతే దొరుకుతుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడైతే నేను ఆల్రెడీ ఎంట్రీ అనేది తీసుకునండి బ్రో. సో ఎంట్రీ తీసుకునే ముందు కొంచెం రికార్డింగ్ అనేది కాలేదు, సో అందుకోసం మధ్యలో నుంచి అయితే చూపిస్తున్నా. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఈ మధ్య లైన్ అయితే ఉందా, అది మన ఎంట్రీ పాయింట్ అన్నట్టు. జస్ట్ నేను 100 లాట్స్ తో అయితే తీసుకున్నా అండ్ ఇక్కడ కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా బ్రో. సో ఇది నేను ఈ ట్రేడ్ లాజిక్ ఏంటంటే చూడండి, సింపుల్ గా నా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అనేది నాకు అంటే బై లాంగ్ సైడ్ తీసుకోమని ఒక సిగ్నల్ అనేది ఇచ్చినుండే. అండ్ కింది సైడ్ నేను స్టాప్ లాస్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే బ్రో, కింద చూసుకోవచ్చు మీరు, ఎక్కడైతే అంటే సపోర్ట్ తీసుకుందో ఎగ్జాక్ట్లీ మార్కెట్ దానికన్నా కొంచెం కింద అయితే నేను నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా. అంటే నేను అక్కడ ఎందుకు పెట్టుకున్నా అంటే ఒకవేళ మార్కెట్ రివర్సల్ అయినా సరే, సో లాస్ట్ టైం సపోర్ట్ ఎక్కడైతే తీసుకుందో అక్కడి వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే అని, ఆ విధంగా అయితే నేను స్టాప్ లాస్ ఒక లాజికల్ గా అయితే పెట్టుకున్నా అన్నట్టు. ఓకేనా? అండ్ ఇక్కడ నేను 1:2 రిస్క్ రివార్డ్ అయితే పెట్టుకున్నా. అంటే జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్ని పాయింట్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1:2 అయితే పెట్టుకున్నా. అండ్ చూసుకోవచ్చు ఇప్పుడు మనది ఏంటంటే ట్రేడ్ అనేది 1:1 దగ్గరకి అయితే వచ్చేసింది కాబట్టి చూసుకోవచ్చు నిన్న స్టాప్ లాస్ ని ట్రిల్ చేసుకున్నా బ్రో. ఓకేనా? మనకు డెల్టా ఎక్స్చేంజ్ లో ఇది ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉంటది అన్నట్టు. అంటే మన స్టాప్ లాస్ ని మనము ఈజీగా అయితే మూవ్ చేసుకోవచ్చు, కింద మీద ఇట్లా అంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు. నేను సింపుల్ గా ఏం చేసిన, ఇప్పుడు నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే పెట్టేసిన. ఎందుకు పెట్టుకున్నా, సింపుల్ గా మనది ట్రేడ్ అనేది 1:1 వరకు అయితే వచ్చేసింది కాబట్టి నేను సింపుల్ గా నా స్టాప్ లాస్ ని నేను ట్రిల్ చేసిన అన్నట్టు. ఒకవేళ ఇప్పుడు నేను ఇట్లా ట్రిల్ చేస్తే ఏమైతుంది అంటే, ఇప్పుడు ఒకవేళ మార్కెట్ రివర్సల్ అయినా సరే మనకు లాస్ అనేది అవ్వదు. ఎందుకంటే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో అక్కడనే మన స్టాప్ లాస్ ఉంటది కాబట్టి సిర్ఫ్ ఫర్ సిర్ఫ్ మన బ్రోకరేజే పోతుంది బ్రో. బ్రోకరేజ్ ఒక 20 రూపీస్ 20 కూడా తగిలి 100 లాట్స్ కాబట్టి ఒక 15 to 20 రూపీస్ జస్ట్ మన బ్రోకరేజ్ అనేది పోతుంది అన్నట్టు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మీరు కూడా బ్రో ఒకటే చెప్తా, ఒక 1:2 అన్న 1:3 అన్న ఇట్లా తీసుకోండి. అండ్ మీకు ఒక 1:1 రాగానే సింపుల్ గా మన స్టాప్ లాస్ ని ట్రిల్ చేసేయాలన్నట్టు. ఇది మన మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అన్నట్టు, చాలా సింపుల్ స్ట్రాటజీ అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా? చాలా మంచిగా కూడా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్తా బ్రో, మీరు ఎంత మంచి స్ట్రాటజీ అయినా పెట్టుకోండి, మన సైకాలజీ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? ఎంత మంచి స్ట్రాటజీ ఉన్నా సరే మీరు ఒక డిసిప్లిన్ లో చేయకపోతే ఆ స్ట్రాటజీ అనేది మీకు వర్క్ అనేది అవ్వదు, ముందే చెప్తున్నా. ఓకే? ఎప్పుడైనా సరే డిసిప్లిన్ లో ఉండాలి. అండ్ ఇప్పుడు నేను 100 లాట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఒకవేళ నేను ఇక్కడ 100 లాట్స్ అండ్ ఎన్ని పాయింట్స్ నాకు స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా, స్టాప్ లాస్ అయినా సరే నాకు ఎంత లాస్ ఉంటదని ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుని నేను ఈ ట్రేడ్ అనేది ఒక ప్లానింగ్ తో అనేది తీసుకున్నా అన్నట్టు. అర్థమవుతుంది కదా బ్రో? సో ఓకే, ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. మీరు కూడా జాగ్రత్తగా మంచి అనలైజ్ చేసి అయితే తీసుకోండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రీమియం కంటెంట్ అనేది ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటా బ్రో. ఓకేనా? ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే, నేను ఇక్కడ నుంచి కొంచెం వీడియో అనేది ఫాస్ట్ చేసేస్తా, ఎందుకంటే మనకి ఎక్కువ బోరింగ్ అనిపించకుండా మీకు అప్డేట్ చేస్తా. మన స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా మీకు అప్డేట్ చేస్తా. ఇక్కడైతే మనం మన స్టాప్ లాస్ అనేది ట్రిల్ అయితే చేసినాం కదా. ఒకవేళ రివర్సల్ అయినా సరే నో ఇష్యూ, మనకి లాస్ అనేది అవ్వదు, జస్ట్ బ్రోకరేజ్ అనేది పోతుంది అన్నట్టు. ఓకేనా? సో చూస్తుండండి, ఇక్కడ నుంచి కొంచెం వీడియోని అయితే మనం ఫాస్ట్ చేసేసాం గైస్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, కొంచెం అయితే మన టార్గెట్ అనేది హిట్ అవుతుండే బ్రో. చూసుకోవచ్చు చిన్నగా పై దాకా పోయి అక్కడ నుంచి రివర్సల్ అనేది అయిపోయింది అన్నట్టు. సో ఇట్లా అయినప్పుడు మస్తు ఇట్లా కలకలం అనిపిస్తుంది గైస్. ఓకేనా? అయినా సరే ఇక్కడ మనం మన స్టాప్ లాస్ అనేది ట్రిల్ చేసినాం కాబట్టి అస్సలు మనము రిస్క్ ఫ్రీ అనేది అయిపోయినాం అన్నట్టు. ఇప్పుడు మన స్టాప్ లాస్ హిట్ చేసినా సరే మనకు లాస్ అనేది అవ్వదు. ఎందుకు, మనం ట్రిల్ చేసుకున్నాం, నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టుకున్నాం, పోతే జస్ట్ బ్రోకరేజ్ అనేది పోతుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే మనం ప్లానింగ్ తోనైతే చేయాలి గైస్. ఓకేనా? సో నేను మీకు అప్డేట్ చేస్తా, ఇప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా టార్గెట్ హిట్ అయిందా మీకు అప్డేట్ చేస్తా, చూస్తుండండి. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు మనం స్టాప్ లాస్ ట్రిల్ చేసేసినాం కదా, అంటే వచ్చి మన స్టాప్ లాస్ అయితే హిట్ చేసేసింది. సో చూసుకోవచ్చు బ్రో, కొంచెం జస్ట్ ఒక 1 to 2 లేదా 3 పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంత కొంచెం మూవ్ అయితే టార్గెట్ అనేది హిట్ అవుతుండే బ్రో. బట్ ఒక్కొక్కసారి అవుతుంటది గైస్. ఓకేనా? ఒక్కొక్కసారి ఇలా అవుతుంటది. బట్ మన పని ఏంటంటే మనం డిసిప్లిన్ లో ఉండడమే మన పని. మన స్టాప్ లాస్ ని, మన క్యాపిటల్ ని మనం కాపాడుకోవడమే మన పని అన్నట్టు. ఓకేనా? మనకు ప్రతి ట్రేడ్ పాస్ అవ్వాలనేది రూల్ అనేది ఉండదు, ఎందుకంటే ట్రేడింగ్ అనేది టోటలీ ప్రాబబిలిటీ గేమ్ అన్నట్టు. ఓకేనా? మనం ఏం చేస్తాం, జస్ట్ మన
స్ట్రాటజీస్ ని అప్లై చేసి ఇక్కడ నుంచి మనము మన ప్రాబబిలిటీస్ ని పెంచుకుంటాం అన్నట్టు. అండ్ ఇక్కడ మన రిస్క్ ని తగ్గించుకుంటాం, ప్రాబబిలిటీ మన ప్రాఫిట్ ప్రాబబిలిటీని పెంచుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ తోని చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. మనం ఎట్లా మేనేజ్ చేయాలి ట్రేడ్ ని, ఇట్లా స్టాప్ లాస్ ని ఎట్లా ట్రిల్ చేసుకోవాలి, ట్రిల్ చేసుకుంటే మనకి ఎందుకు సేఫ్ సైడ్ ఉంటాం ఏంది అనేది. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.